తినేది బై 7 o'clock తినేసేయాలి. తినడానికి పడుకోవడానికి 2 hours గ్యాప్ మెయింటైన్ చేయాలి. అండ్ డైలీ మార్నింగ్ ఒక పొద్దున్న తీసుకెళ్తాను మందులు ఇస్తారా రిపోర్ట్ తీసుకున్నారంటే లాగేస్తాయి ఏం ఇబ్బంది అంటే అవును బాక్సులు స్టీల్ బాక్సులు అన్నీ రోజు వచ్చి గుంటలు మాట బాగా చేస్తాను మొత్తం ఇదేమో సార్ ఒక సెకండ్ ఉన్నా సార్ ఓకే దాని గురించి చాలాసార్లు సపోర్ట్ చేశారు సార్. మా ఊర్లో మా స్కూల్స్ ఉన్నాయి సార్, గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం 6,000 స్టూడెంట్స్ అవన్నీ టీచర్ 2019 అనుకుంటాను. 19 కానీ 18 మేడం చేతులు తీయండి. ఏం కాదు సార్ ఒక్క నిమిషం సార్. ఓకే సార్. జై వాసవి 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 జై సార్ ఒకసారి అందరికి చూడండి సార్, కొంచెం వెనక్కి జరగండి. అందరు చూడండి సార్. బ్రదర్ అది చూడండి. బ్రహ్మ అదే
వస్తున్నారు ఫ్రేమ్లో వస్తున్నారు. గ్రీన్ కలర్ దాంట్లో డాక్టర్ గారు ఇవ్వండి. దుబాయ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అక్కడున్న గవర్నమెంట్ ఫోన్ చేసి సార్ ఆ పేషెంట్ గురించి జరిగింది. ఇలా సిచ్యువేషన్లో నేను చాలా చూశాను. నేను కూడా ఆ రుణాన్ని మేము ఏ రకంగా తీసుకుంటూ ఉంటాం. అది తెలిసినప్పుడు కానీ మా ఉత్సాహం అని చెప్పని వాళ్ళు పంపించేసరికి లేట్ అయింది సార్. ఫోటో కోసం మా ఫోటో బాగా ఓకే సార్. ఓకే సార్. ఒక సెకండ్ సార్. అమ్మా ఇది చూడండి అమ్మా. అది చూడండి అమ్మా. నాకు కొంచెం వెనక్కి రానా. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, వాసవి మాతాకు, వాసవి మాతాకు. అన్నా ఇది చూడు మేడం, ఇది చూడండి. ఈరోజు నిస్వార్థ సేవకి పెట్టిన పేరంటే మన వాసవి క్లబ్స్నే మొదటగా చెప్పుకోవచ్చు. ఇలాంటి వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో డాన్ టు డెస్క్ ప్రోగ్రాంలో భాగంగా ఒంగోలు మహిళా విజన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా సుమారుగా ఒక 2 లక్షల దాకాను ఈరోజు ఈ సేవలకి ఖర్చు పెట్టడం జరిగింది. అలానే కాకుండా ఈ వాసవి క్లబ్స్ అనేవి ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ మేము ఉన్నామంటూ చేదేడు వాదేడుగా నిలుస్తూ ఉంటాయి. అది మనందరం కూడాను చాలా విషయాలు మనం గమనించాము. నేను గమనించింది రెండు విషయాలు చెప్తాను. మా దగ్గరలోనే మా ఊర్లోనే ఒక పేద మహిళ తనకి బాగా ఆర్థికంగా కుటుంబం గడవడానికి కష్టపడుతున్న సందర్భంలో ఏదో 4 రూపాయలు ఇచ్చి చేతులు దుడిపోకుండా వాళ్ళు ఆమెకి ఒక ఉపాధి కల్పించారు. ఒక టిఫిన్ కొట్టి పెట్టించడం కానీ, ఒక మిషన్ కుట్టు మిషన్ ఇప్పించడం కానీ, అలాగే గ్రైండర్ ఇప్పించడం కానీ చేసి తన కాలం మీద తను జీవితాంతం నిలబడగలిగా చేయడం అనేది ఒక వాసవి క్లబ్స్లోనే అది నేను చూడటం జరిగింది. అలానే మా కొత్తపట్నం పల్లిపాలెంలో కూడాను ప్రభుత్వ స్కూల్లో పిల్లలకి అడిగిన వెంటనే వాళ్ళకి కావాల్సిన ఈ బెల్ట్లు, షూస్ ఇవి ఇచ్చి మా పిల్లలకు కూడా సరికొత్త ఆకరణ ఇచ్చి వాళ్ళ క్రమశిక్షణ నిర్వహించడానికి మన ఈ వాసవి క్లబ్స్ అనేవి సహకరించనిచ్చి ఇలాంటి చెప్పుకుంటే పోతే కోకొల్లలుగా ఉన్నవి. ఇలాంటివి ఎప్పుడైనా కానీ అవసరం ఉన్నా కానీ మేము ఉన్నామంటూ ముందుకు రావడం అనేది ఇస్తున్నటువంటి ఈ వాసవి క్లబ్స్ని నేను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముందు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పని, అలాగే మన ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మన ప్రకాశం జిల్లాలో కానీ ఎవరికి నిరుపేద ఏ అవసరం వచ్చినా కానీ మరింత ఆదుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి మహిళా విజన్ ప్రెసిడెంట్కి, కార్యకర్తలకి, సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు డాన్ టు డస్క్ 2వ రోజు భాగంగా ఈరోజు
శ్రీరామ్ హాస్పిటల్ డాక్టర్ వంశీకృష్ణ గారు, ధీరజ్ గారు, అలాగే మేడం గారు, శాంతకుమార్ మేడం గారు ఈ యొక్క డాన్ టు డెస్క్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మెడికల్ క్యాంపుకి ఇచ్చేసి ఇక్కడ ఎంతోమంది పేదలకి ఆదరంగా చూస్తూ వాళ్ళని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ చక్కగా సేవ చేస్తున్నటువంటి డాక్టర్ గారికి ముందు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే నిన్నటి నుండి కూడా మహిళా క్లబ్ వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే 6 క్లబ్లను మేము పేరుకు చెప్పాం, కానీ చాలా సర్వీసులు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈరోజు కూడా ఒక పేద రైతుకి, ఎందుకంటే మేమందరం రైతుల్ని జెంట్స్కి చేశాం, కానీ ఈరోజు మహిళా క్లబ్ వాడు మహిళా రైతుకి ఈరోజు వాళ్ళు సత్కారం చేయడం జరిగింది. అలాగే నిన్నటి నుండి కూడా ఒక స్కూల్లో నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 2 కూర్చోడానికి సిమెంట్ బల్లలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు నిన్నటి నుంచి కూడా నాతో పాటు తిరుగుతూ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా అత్యంత వైభవపేతంగా చేస్తున్నారు. ముందుగా వాళ్ళందరికీ మా ఐఏఎస్ ఆఫీసర్ అలాగే బ్రహ్మానందం గారు, అలాగే మా ఐపీసీ శ్రీనివాస్ గారు, మా ఆర్సీ సత్యాన గారు, కోఆపరేషన్స్ మొత్తం కూడా అందరూ కలిసి చక్కగా నిన్న నుంచి ఒంగోలులో అత్యంత వైభవపేతంగా ఈ డాన్ టు డెస్క్ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఒక ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే ఒక ప్రత్యేకత. మా ఆర్య వయసుల దగ్గర నుంచి ఎక్కువగా మేము వసూలు చేసుకొని కుల మతాలకు అతీతంగా మేము సర్వీస్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు 1.5 కోటి రూపాయలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఎవరైతే రోడ్ల మీద బండి పెట్టుకోవడం కానీ, స్వయం ఉపాధి ప్రకటన కింద ఇంట్లో ఏదైనా చిన్న షాపులు పెట్టుకొని కానీ వాళ్ళు జీవించడానికి ఒక్కొక్కరికి 50,000 చొప్పున ఇస్తామని చెప్పి ప్రకటించి మేమందరం ఆదుకుంటున్న పరిస్థితి. అలాగే వీకేఎస్పీ మాకు ఒక పెద్ద స్కీమ్ ఉంది. ఆ స్కీములో ఎవరైతే పేద ఆర్య వయసులని కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళకి వెంటనే ఈ రోజు చనిపోతే వాళ్ళకి ఆ కార్యక్రమానికి 25,000 రూపీస్ ఎమ్మటే వెళ్ళి వాళ్ళకి కార్యక్రమానికి ముందు మేము వెళ్ళి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే వీకేఎస్పీ మాకు ఒక స్కీమ్ ఉంది. ఎవరైనా చనిపోతే మేమందరం కలిసి ఒక 5,000 మెంబర్స్ ఉన్నాం. తలా 2,000 అక్కడ మేము కూడబెట్టుకొని ఎవరైనా చనిపోతే తలా 100 రూపాయలు మేము కట్ చేసుకుంటూ ఆ చనిపోయిన వ్యక్తికి 5 లక్షల నుంచి 7 లక్షల వరకు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేద ఆర్య వైశ్య పిల్లలు ఎవరైనా ఉంటే దూరం నుంచి రావడం ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒక్కొక్క క్లబ్ ఒక్కొక్క సైకిల్ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ సంవత్సరం 56 కార్యక్రమాలు ఇప్పటి వరకు మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు చేయిస్తున్నారు. అలాగే కళ్యాణమస్తు అని ఒక కార్యక్రమం పెట్టాము. పేద ఆర్య వయస్సు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంగళసూత్రము, వాళ్ళకి ఆ రోజు కావాల్సిన భోజన సదుపాయాలకు కూడా సహాయం చేయడానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అండగా దండగా ఉంటూ మా ఈ ఎరుకుల రామకృష్ణ గారు అందరికీ కూడా అండగా ఈ సంవత్సరం అత్యంత విధి విధానాలతో కొత్త రూపకల్పన చేస్తూ చక్కగా అందరికీ తోడ్పాటుగా ఉంటున్నారని మీకు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై వాసవి, జై వాసవి. నేను మహిళా విజన్ వాసవి క్లబ్ ఒంగోలు మహిళా విజన్ ప్రెసిడెంట్. నా పేరు కారంశెట్టి సునీత. నిన్న ఇవాళ డాన్ టు డెస్క్ కార్యక్రమంలో ఉదయాస్తమాన సేవలు జరుపుతున్నాము. జై వాసవి, జై వాసవి. వాసవి క్లబ్ ఒంగోలు మహిళా విజన్ ప్రెసిడెంట్ నేను మాట్లాడుతున్నాను. కారంశెట్టి సునీత నా పేరు. చీఫ్ గెస్ట్గా మాకు నారాయణరావు గారు, శ్రీనివాసరావు గారు వేంచేసి ఉన్నారు. డాక్టర్గా చేపల వంశీకృష్ణ గారు, శాంతకుమారి గారు వచ్చి ఉన్నారు ఇక్కడికి. అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. బీసీఐ కార్యక్రమాలు ఇచ్చిన కార్యక్రమాలన్నిటికీ మేము చేస్తూ వస్తున్నాము. డాన్ టు డెస్క్ కార్యక్రమాలు నిన్న ఇవాళ 2 రోజులు కార్యక్రమాలు జరుపుతున్నాము. వాసవి, జై వాసవి. నా పేరు మద్దు అరవింద్ లక్ష్మి. నేను రీజనల్ సెక్రటరీ అండి. ఈరోజు వాసవి క్లబ్ ఒంగోలు మహిళా విజన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి మాకు పైనుంచి ఇంటర్నేషనల్ ఆఫీసర్ గారు వచ్చారు. నారాయణ గారికి అలాగే అచ్యుత శ్రీనివాస గారికి ఈ కార్యక్రమానికి వచ్చి మాకు వాసవి క్లబ్లు ఒంగోలు 5 క్లబ్బులు ఉన్నాయండి. 5 క్లబ్బులు నిన్నటి నుంచి డాన్ టు డెస్క్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అన్ని క్లబ్బులు మెడికల్ క్యాంపు, బల్లలు, చెప్పులు కుట్టేవాడికి కిట్టు, అలాగే మానసిక వికలాంగులకి కిట్టు, రైతులకు కూడా మేము సన్మానం చేసామండి. ఫస్ట్ టైం మేము మా మహిళా విజన్ రైతుకి సన్మానం చేశాము. ఇలాగా ఎన్నో కార్యక్రమాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థల్లో ఎన్నో కార్యక్రమాలు ఎవరికి ఏది ఆపద వచ్చినా ఏ అవసరమైన తక్షణమే సహాయం అందజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ డాక్టర్ గారికి, వంశీకృష్ణ గారికి, మిగతా డాక్టర్స్కి, ఐఏఎస్ ఆఫీసర్లకి, ఫస్ట్ దీనికి మాకు సపోర్ట్ చేసిన బ్రహ్మానందం గారికి మాకు మంచి సపోర్ట్ ఇచ్చారండి. ఈ కార్యక్రమాన్ని చేసడానికి ముందు మాకు ఐఏఎస్ ఆఫీస్ సపోర్ట్ ఇచ్చారండి మాకు ఒంగోలులో. ఆయనకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఆర్సీ గారికి నాకు మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే మా అందరికీ
జడ్సీలకి, ఆఫీసర్లకి, మా పై ఆఫీసర్లకి, అచ్యుత శ్రీనివాస గారికి, నారాయణ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాలన్నీ మేము సక్సెస్ఫుల్గా 2 రోజుల నుంచి జరిగిందంటే అందరు సపోర్ట్ వల్ల జరుగుతుందండి. టీం అందరూ ఏదైనా కలిస్తేనే ఏదైనా ఒక సక్సెస్గా మనం ఏ ప్రోగ్రామ్ అని చేయగలము. సో ప్రతి ఒక్కరికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇలాగే మా ఆఫీసర్లకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.